బనగానపల్లి ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించిన నేషనల్ మజ్దూర్ యూనిట్. ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బనగానపల్లిలో డిపోలో నందు నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ వారు ధర్నాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డిపో సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత సర్క్యులర్ 1/2019 వెంటనే అమలు చేయాలని, గ్యారేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అక్రమ సస్పెండ్ రిమూవల్స్ చేయడం వెంటనే ఆపాలని, మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులు అమలుపరచాలి, 4 సంవత్సరాలుగా నిలిపివేసిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ సెక్రటరీ ఓబులేష్, దేవేందర్ రెడ్డి, గఫార్, వెంకటేశ్వర్లు, బాబు తదితరులు పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్లు రిమూవల్ వెంటనే అక్రమ సస్పెన్షన్లు రిమూవల్ వెంటనే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్. నంద్యాల జిల్లా బనగానపల్లి డిపో. నా పేరు శ్రీనివాసులు, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కార్యదర్శి బనగానపల్లి డిపో. ఈరోజు రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపు ఇచ్చిందో దాని కారణంగా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది బనగానపల్లి డిపో ఎందుకు కూడా. అందులో ప్రధాన డిమాండ్స్ 1/19 సర్క్యులర్ను వెంటనే అమలు చేయాలని చెప్పి, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు, పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే అమలు చేయాలని చెప్పి, మళ్ళీ అలాగే క్యాడెట్ సెంటర్ అమలు చేయాలని, డిప్యుటేషన్లు కొనసాగించాలని, ఇంకా అనేక రకాల కార్మిక సమస్యలు ప్రభుత్వం దృష్టికి అటు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని వచ్చినాం. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్. బనగానపల్లి డిపో. నా పేరు అబ్దుల్ గఫూర్. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వాళ్ళు ఏ పిలిపించినారో దానికి కట్టుబడి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే 1/2019 ఈ యొక్క జీవోను రద్దు చేయాలి. ప్రమోషన్లు ఎన్నో నిలబడిపోయినా ఆ ప్రమోషన్లు కూడా ఇవ్వాలి. తర్వాత మహిళా కార్మికులకు లీవులు వసతి కల్పించాలి. ప్రమోషన్ ఇవ్వలేదు, చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పిలుపు మేరకు, మేనేజ్మెంట్ పిలుపు మేరకు మేము ఈరోజు ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. బనగానపల్లి డిపో. నేను దేవేంద్రారెడ్డి, మెకానిక్ను. ఈరోజు ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము నిన్న 10-11 తేదీలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం ఏమంటే 1/2019 సర్క్యులర్ను అమలుపరచాలని, అదే గ్యారేజ్ సమస్య, కార్మికులకు సమస్యలు అనేకం ఉన్నాయి, వాటిని అమలు చేయాలని, అదే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు త్వరగా ఆర్టీసీ రూల్స్ ప్రకారం ఇవ్వాలని, మరియు సిక్కు చేసిన కార్మికులకు పూర్తి జీతం ఇవ్వాలని మేము తెలియపరుస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.